హలో నమస్తే అండి, ఎలా ఉన్నారు? సో ఈ రోజైతే ఇంకో రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చాను. అదే అండి పీనట్ కుకీస్, పల్లీతోటి బిస్కెట్స్ అనమాట. సో చాలా సింపుల్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. సో పిల్లలకి స్నాక్స్ పెట్టాలన్నా బయట దొరికే బిస్కెట్స్ కంటే ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి, సూపర్గా ఉంటాయి సాఫ్ట్గా. సో ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా. సో ముందుగా అయితే ఒక 1/2 కప్పు పల్లీలు అయితే తీసుకుంటున్నాను, వేయించిన పల్లీలు. సో వీటిని అయితే మిక్సీ పట్టుకోవాలండి. వీటితో పాటు కొంచెం 1/2 కప్పు షుగర్ కూడా యూస్ చేస్తున్నాను. ఈ రెండింటిని అయితే మెత్తగా అయ్యేవరకైతే మిక్సీ పట్టుకోవాలి. సో ఇలా మిక్సీకి పట్టుకున్నాక పౌడర్ అయితే ఇలా ప్రిపేర్ అవ్వాలన్నమాట. మనకి చాలా సాఫ్ట్గా అయితే అవ్వాలండి. సో వీటిని అయితే పక్కన ఒక బ్యాండ్లోకి అయితే తీసుకున్నాము, ఒక గిన్నెలోకి. సో ఇలా తీసుకున్నాక దీంట్లోకి అయితే 1 కప్ గోధుమ పిండి అయితే తీసుకోవాలి, 1 కప్పు. సో ఫుల్ కప్ అయితే తీసుకుంటున్నాను, మీరు మెజర్మెంట్స్ అయితే చూసుకోండి. 1/2 కప్పు అయితే పల్లీలు, 1/2 కప్పు షుగరు, ఫుల్ కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నాను. దాంట్లోకి అయితే 2 టేబుల్ స్పూన్ అయితే పొడి, చిన్న స్పూను సాల్ట్, అలాగే సోడా ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను. అంతే, ఇంగ్రీడియంట్స్ వచ్చి ఇవే అనమాట. సో ఇలా మొత్తం అయితే మిక్స్ చేసుకోవాలి ఒకసారి. ఇలా మిక్స్ చేసుకున్నాక దీంట్లోకి అయితే అసలు వాటర్ అనేది అయితే యూజ్ చేయట్లేదండి. దీన్ని కలుపుకునేటప్పుడు కూడా మొత్తం ఆయిల్ తోటి అయితే కలుపుకోవాలి. సో నేనైతే ఫస్ట్గా 3 స్పూన్స్ అయితే ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. సో 3 స్పూన్స్ వేసుకున్నాక మనకి మధ్య మధ్యలో ఆయిల్ ఎంత పడుతుంది అనే దాన్ని బట్టి మీరు కలుపుకుంటూ ఉండాలి. ఒకేసారి ఆయిల్ వేసుకున్నా మన కుకీస్ అనేవి లూజ్ అయ్యాయి అనుకోండి, సో మంచిగా రావన్నమాట. గట్టిగా ఉంటే మాత్రం మనకి ఉండలు అయితే రావు. సో అందుకనే ఆయిల్ అనేది చూస్తూ వేసుకోండి, మీకు సరిపోయేంత వరకు వేసుకోండి. పూరికి ఎలా కలుపుతామో అలా రావాలన్నమాట. సో మనకు మొత్తం మీద ఒక 5 స్పూన్స్ అలా అయితే పడుతుంది అంతే, అంతకు మించి ఎక్కువైతే ఏం పట్టదు. సో ఇలా తీస్తే మనకు ఉండ అనేది మంచిగా సాఫ్ట్గా రావాలన్నమాట. సాఫ్ట్గా ప్రిపేర్ అయితే మనకు పిండి అయితే ప్రిపేర్ అయినట్టు. సో అలాగే ఓవెన్ ప్లేట్ తీసుకొని దానికైతే ఆయిల్ అప్లై చేసి అలాగే బటర్ పేపర్ అయితే వేసేసుకుంటున్నాను. సో ఈ బటర్ పేపర్కి కూడా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. సో ఇలా చేసుకొని దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాము. సో అలా పక్కన పెట్టుకున్నాక ఇలా పల్లీలు మనం వేయించుకునేటప్పుడే కొన్ని ఎక్స్ట్రా పల్లీలు అయితే వేయించుకున్నాను. సో అలా పల్లీలు అయితే కొన్ని పక్కన పెట్టుకున్నాను. సో ఇలా మళ్ళీ ఒక ఉండ తీసుకొని దాన్ని అయితే చిన్న కుకీస్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. లైట్గా ప్రెస్ చేసుకుంటే సరిపోతుందండి. పక్కన పగులు రాకుండా ఉండాలి అనుకుంటే మనం ఆయిల్ అప్లై చేసుకుంటూ ప్రెస్ చేస్తే సరిపోతుంది. సో ఇలా పల్లీలు ఒక ప్లేట్లో ఉంచాం కదా, ఆ పల్లీలకి ఈ ముద్దనైతే ప్రెస్ చేసుకోవాలి కుకీని. సో అంతే అండి, పీనట్ కుకీస్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటే అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, చాలా సాఫ్ట్గా అయితే ఉందన్నమాట పిండి అయితే. సో ఇలా సాఫ్ట్గా వస్తే సరిపోతుంది. మీరు ఇలా అద్దడం ఇబ్బంది అవుతుంది అనుకుంటే పల్లీలనే పైన చల్లేసి అద్దేస్తే సరిపోతుంది. సో అలా కూడా చేసుకోవచ్చు. సో అంతే అండి, చాలా సింపుల్గా అయితే పీనట్ కుకీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి ఎప్పుడైనా లంచ్ బాక్స్లోకి, స్నాక్స్ బాక్స్లోకి పెట్టాలి అనుకున్న వాళ్ళైతే ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటుంది, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మనకైతే ఇలా కుకీస్ అయితే రెడీ అయిపోయాయి. సో వీటిని అయితే ఓవెన్లోకి పెట్టేద్దాము. ఓవెన్ యూజ్ చేసే వాళ్ళైతే 160 degrees మీద పెట్టేసుకోండి, 20 minutes పెడితే సరిపోతుంది. ఓవెన్ లేదు, గ్యాస్ మీద చేయాలి అనుకున్న వాళ్ళు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో స్టాండ్ పెట్టి ఈ బిస్కెట్స్ అన్నీ ఒక చిన్న ప్లేట్ మీద అయితే పెట్టేయండి. అలా పెట్టి ఉంటే ఒక 20 minutesలో అయితే మనకి కంప్లీట్ అయిపోతుంది. మీడియం కుక్ చేసుకోవాలి. సో మనకైతే ఈ 20 minutesలో అయితే మన కుకీస్ అయితే ప్రిపేర్ అయిపోయాయి. సో చూస్తున్నారు కదా, చాలా సాఫ్ట్గా అయితే వచ్చాయన్నమాట. పైన క్రంచీగా, లోపల సాఫ్ట్గా అయితే నిజంగా చాలా బాగుంది. సో ఇలా కాకుండా మధ్యలో కూడా పల్లీలు తగిలితే బాగుంటుంది అనే వాళ్ళైతే పిండి కలిపేటప్పుడు కూడా కొన్ని పల్లీలు వేసేసుకోండి, అంతే, చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ వచ్చేసి. సో ఈ కుకీస్ ఎలా ఉన్నాయి అనేది అయితే కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. సో అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. సో పల్లీలను అయితే వేయించి వేసుకోవడం అయితే చాలా బాగుంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా, లైట్గా వేయించి వేసుకున్నాను. సో ఓవెన్లో ఉన్నప్పుడు ఇంకా కొంచెం
అయ్యాయి అనమాట అవి. సో బిస్కెట్ కూడా చూస్తున్నారు కదా, చాలా సాఫ్ట్గా ఉంది, క్రంచీగా ఉంది అనమాట. అడుగునైతే క్రంచీగా ఉంది, మాడిపోలేదు ఎక్కడ కూడా. సో చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది ఈ రెసిపీ అనేది కామెంట్లో చెప్పడం మర్చిపోదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ, బై బాయ్.